హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా కుటుంబ సభ్యుల్ని అందరినీ పిలుస్తాడు. ఇంకా విక్రమ్ ఇంకా అందరూ హాల్లోకి వస్తారు. ఇంకా ఏంటి విక్కీ, ఏంటి పిలిచావు అనేసి సునంద అడుగుతూ ఉంటే, అమ్మ అందరికీ ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఈ రోజు నుండి ఇంకా రాధ మన ఇంట్లో ఒక సభ్యురాలు ఇంకా అనేసి అంటే, అది ఎప్పుడో తెలుసు కదరా, ఈరోజు ఎందుకని కొత్తగా చెప్తున్నావు అనేసి అంటుంది సునంద. ఇది వరకు వేరు, ఇప్పుడు వేరు. ఈ రోజు నుండి నాకు ఎలా అయితే మర్యాదలు ఇస్తారో అదే విధంగా రాధకు కూడా మర్యాద ఇవ్వాలి. ఇంకా రాధ ఎవరో కాదు, నా భార్య. తను నా భార్య. ఇంకా నాకంటూ ఎన్ని హక్కులు ఉన్నాయో, నాకంటూ ఏ మర్యాదలు ఎలా ఇస్తారో తనకు కూడా ఈ రోజు నుండి అన్ని హక్కులు, అన్ని మర్యాదలు దక్కుతాయి. ఈ ఇల్లు తనది, తనకు కూడా ఒక భాగం, తను కూడా మన ఇంట్లో ఒక భాగస్తురాలు అనేసి చెప్తూ ఉంటే, ఇంకా నిజమేరా, ఆ విషయం నువ్వు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా నిజమే, ఎందుకంటే తను పెళ్లి చేసుకొని ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడే ఇంకా తను కూడా మన ఇంట్లో ఒక సభ్యురాలు. తను కూడా మన కుటుంబంలో తను కూడా ఒకటి. మనం ఎలాగో తను కూడా అంతే. ఆ విషయం నాకెప్పుడో తెలుసు కదరా, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అనేసి సునంద అంటే, ఇంకా పక్కనే ఉన్న దమయంతి, ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు, ఏం మాట్లాడుతున్నారు? తల్లి కొడుకులు కలిసి అన్ని హక్కులు తనకు దక్కడం ఏంటి? అసలు తను ఈ ఇంటి కోడలు అవుతే కదా, అసలు వాళ్ళది పెళ్ళే కాదు కదా, వాళ్ళది అగ్రిమెంట్ పెళ్ళి. అలాంటప్పుడు అగ్రిమెంట్ పెళ్ళిలో కూడా అన్ని హక్కులు, సర్వ హక్కులు ఉంటాయా? ఇంట్లో ఒక కుటుంబ సభ్యురాలు కూడా అయిపోతుందా? ఇంకా చెప్పండి అనేసి అంటుంది. దాంతో ఇంకా సునందకు చాలా కోపం వస్తుంది. ఏంటి వదిన గారు, ప్రతిసారి అగ్రిమెంట్ పెళ్ళి అనేసి అంటారు. అగ్రిమెంట్ పెళ్ళి ఏ ఆడపిల్ల అయినా చేసుకుంటుందా? ఇప్పుడు మీకు కూడా ఒక ఆడపిల్ల ఉంది, మీకు కూడా ఒక కూతురు ఉంది కదా. ఇప్పుడు ప్రియని ఒక అగ్రిమెంట్ పెళ్ళి చేస్తారా చెప్పండి? ప్రియ ఇప్పుడు ఒప్పుకుంటుందా? ఇంకా ఎవరైనా పెళ్ళి అగ్రిమెంట్ పెళ్లి చేసుకొని ఒక ఇంటికి వెళ్ళి అక్కడ కాపురం చేస్తే ఆ అమ్మాయి జీవితం ఏమైపోతుంది? ఆ అమ్మాయికి కాస్త అన్న ఆలోచన ఉండదా? ఎవరైనా ఏ ఆడపిల్ల అగ్రిమెంట్ పెళ్ళికి ఒప్పుకోదు. అలాంటిది మీరు ప్రతిసారి అగ్రిమెంట్ అంటూ ఉన్నారు. ఇంకా అగ్రిమెంట్ పెళ్ళే అనుకుందాము, కానీ రాధ జీవితం ఏమైపోతుంది? తర్వాత రాజ జీవితం ఏం జరుగుతుంది? తనని మళ్ళీ ఎవరన్నా పెళ్లి చేసుకుంటారా? ఆ విషయం ఆ తల్లిదండ్రులైనా ఒప్పుకుంటారా? అసలు మీరు ఒప్పుకుంటారా చెప్పండి? ప్రియ విషయంలో ఇలా జరిగితే అంటే, ప్రియ విషయంలో అలా జరగదు అన్నప్పుడు, మళ్ళీ అలా జరగను అన్నప్పుడు మన రాధ విషయంలో కూడా అలా జరగదు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా మనకన్నా వాళ్ళు గౌరవ మర్యాదలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. అలాంటిది వాళ్ళు ఇలాంటి విషయాల్లో అస్సలు ముందుకు రారు. అలాంటప్పుడు మీరు పదే పదే అగ్రిమెంట్ పెళ్ళి అనేసి ఎందుకు అంటున్నారు? ఏ ఆడపిల్ల కూడా అగ్రిమెంట్ పెళ్ళికి అస్సలు ఒప్పుకోదు. అలాంటిది మాటికి మీరు అలా అంటూ ఉంటే అస్సలు బాగోలేదు. ఇంకా వాళ్ళది నిజమైన పెళ్ళి అని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పినా సరే మీరు మాత్రం ఒకటే అగ్రిమెంట్ పెళ్ళి అనేసి మాట్లాడుతూ ఉంటారు అనేసి సునంద అంటుంది. దాంతో ఇంకా దమయంతి, నేను చెప్పేది నిజం, మీరు చెప్తున్నా అర్థం కావడం లేదు, కానీ నేను చెప్పేది నిజం. వాళ్ళది అగ్రిమెంట్ పెళ్ళి, మీరు అవునన్నా కాదన్నా నాకు తెలిసిన నిజం అనేసి దమయంతి అంటుంది. దాంతో ఇంకా అదంతా కాదు, మీరు నేను కూడా చెప్తున్నాను వదిన గారు, ఇంకా మీరు అవునన్నా కాదన్నా రాధే నా కోడలు, నా విక్కీ భార్య, ఇంకా నా విక్రమ్కి భార్య రాధ. ఇంకా మేము కూడా ఒకటే చెప్తున్నాము, నా కోడలు అంటే రాధ అని చెప్తాను. ఇంకా ఇక్కడే కాదు, ఎక్కడైనా 100 మందిలో అయినా నా కోడలు రాధ అని చెప్తాను. వాళ్ళది నిజమైన పెళ్ళి అని నేను ఒప్పుకుంటారు. మీరు ఒప్పుకోకపోతే నాకేంటి, కానీ నేను మాత్రం ఒప్పుకుంటాను. తనకి అత్తగా తనకి మామగా మేము తల్లిదండ్రులము ఒప్పుకుంటున్నాం. వాళ్ళది నిజమైన పెళ్ళి అని, రాధది అగ్రిమెంట్ పెళ్ళి కాదనేసి ఇంకా చెప్తుంది. సరే, ఇంకా విక్కీ నువ్వు చెప్పినట్టుగా తనకి దక్కాల్సిన హక్కులని దక్కుతాయిరా, నేను ఉన్నంత వరకు అన్ని హక్కులు తనకి దక్కేలాగా నేను చేస్తాను అనేసి సునంద అంటుంది.
ఇంకా కోపంగా దమయంతి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా రాధ విక్రమ్ కూడా వెళ్ళిపోతారు. ఇంకా రాధ ఇంకా గదిలోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి విక్రమ్ సారు మొన్న గొడవ అయినప్పటి నుండి చాలా మార్పు వచ్చింది. ఇంకా తనలో చాలా అంటే చాలా మార్పు వచ్చింది. ఇది వరకు నన్ను ఒక అగ్రిమెంట్ భార్యగా, నన్ను ఒక ఫ్రెండ్ లాగా మాత్రమే చూసేవాడు. ఇప్పుడేంటో ఇంకా తన భార్య అనేసి, తన భార్యగా సొంత భార్యలాగా ఇంకా నాకు ఇలా ఇంకా కాస్త నా మీద ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. అంటే ఇంకా తనకి నా మీద నన్ను ప్రేమిస్తున్నాడా? అంటే నన్ను ప్రేమిస్తే ఆ విషయం నాతో చెప్పొచ్చు కదా, కానీ ఎందుకని నాతో చెప్పడం లేదు, కానీ ఇంకా అలా జరుగుతుందా అనేసి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే విక్రమ్ వస్తాడు. ఏంటి రాధా, ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు అనేసి అడుగుతూ ఉంటే, ఇంకా అదే మీరు ఇది వరకు ఇంకా నన్ను భార్యగా కాకుండా ఆ అగ్రిమెంట్ భార్యగా అనుకునేవాళ్ళు కదా, ఇప్పుడేంటి నా భార్య అనేసి అందరి ముందు చెప్తూ ఉన్నారు, ఇంకా నాకు దక్కాల్సిన హక్కులు చెప్తున్నారేంటి, ఇంకా 1 సంవత్సరం అయితే నేను వెళ్ళిపోతాను కదా, అప్పుడు అందరూ అడుగుతారు కదా, ఇంకా హక్కుల గురించి మాట్లాడావు, ఇప్పుడు ఏది నీ భార్య అనేసి అడుగుతారు కదా, అప్పుడు ఏమని సమాధానం చెప్తావు అనేసి అంటే, అప్పటి వరకు ఇప్పుడు నీకు దక్కాల్సిన గౌరవ మర్యాదలన్నీ దక్కాలి కదా రాధా, ఎందుకంటే ఇప్పుడు అగ్రిమెంట్ పెళ్ళి అనేసి అత్తయ్య చెప్తూ ఉంది, ఇంకా అలాంటప్పుడు వాళ్ళ నోరు మూపియాలి అంటే నేను నిన్ను భార్యగా అంగీకరించాలి, అప్పుడైతే వాళ్ళైతే సైలెంట్ అయిపోతారు, అందుకనేసే నేను అలా మాట్లాడాను అనేసి ఇంకా విక్రమ్ అంటాడు. ఇంకా దాంతో సరే నాకు టైం అయిపోతుంది వెళ్ళిపోతున్నాను అనేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా మరోపక్క ఇంకా ప్రియ దమయంతి మాత్రం ఏంటి మమ్మీ బావేంటి, బావలో ఇంత మార్పు ఏంటి, అసలు బావేనా అని అనిపిస్తుంది, ఈ మధ్య కొత్తగా అయిపోయారు బావ, అసలు ఇదివరకు బావలాగా లేడు, ఇదివరకు విక్కీ బావ అంటే స్వార్థంగా ఆలోచించేవాడు, కానీ ఇప్పుడు తన ఎక్కడ చూసినా ఎక్కడ మాట్లాడినా రాధ గురించే మాట్లాడుతూ ఉన్నాడు, రాధ వైపే మాట్లాడుతూ ఉన్నాడు, రాధ తన సొంత భార్యలాగా మాట్లాడుతున్నాడు, అసలు తను నిజమైన భార్య కాదు కదా, అలాంటప్పుడు తనకెందుకని అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అనేసి ఇంకా దమయంతిని అడుగుతుంది. అదే కదా బేబీ నాకు అర్థం కావడం లేదు, ఇంకా విక్కీ రాధ అన్నట్టుగా విక్కీని మార్చేసిందా, విక్కీ కూడా సొంత భార్యగా రాధని యాక్సెప్ట్ చేస్తున్నాడా అన్న విషయము తెలియడం లేదు, విక్కీ మనసులో ఏముందో తెలుసుకోవాలి, ఎందుకని తనలో ఇంత మార్పు వచ్చింది, మొన్న గొడవ అయ్యాక ఇంకా ఇద్దరిలో చాలా మార్పు వచ్చింది, ముఖ్యంగా విక్కీ నిజంగా తన భార్య అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు, సొంత భార్యలాగా మాట్లాడుతున్నాడు, ఇంకా తన నిజమైన భార్య అన్నట్టుగా మనల్ని నమ్మిస్తున్నాడు, ఇంకా ఇది నిజమా అబద్ధమా, కావాలని నటిస్తున్నాడా అన్న విషయాన్ని మనము కనిపెట్టాలి, ఇంకా ఎలాగైనా నేను తెలుసుకుంటాను, తొందరలోనే ఆ రాధని పంపించేసి రాధని విక్రమ్ని నీకు ఇచ్చి పెళ్ళి చేస్తాను అనేసి అంటే, ఏంటో మమ్మీ రోజు రోజుకి నమ్మకం అంటూ చచ్చిపోతుంది, ఇంకా నమ్మకం కుదరడం లేదు, ఇంకా విక్రమ్ బావ అలాగే రాధ ఇద్దరు ఒకటవుతారేమో అనేసి అనిపిస్తుంది, ఇంకా నాకు విక్రమ్ బావతో పెళ్ళి కాదేమో అన్నట్టుగా ఉంది అనేసి ఇంకా ప్రియ చెప్తూ ఉంటుంది. లేదు బేబీ నువ్వు అలా ఆలోచించకు, ఖచ్చితంగా విక్కీతోని పెళ్ళి జరిగేలాగా నేను చూస్తాను అనేసి ఇంకా దమయంతి మాటిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.